రోజా, అమ్మటి రాంబాబు, అనిల్ యాదవ్ అధికారం శాశ్వతం అని చెప్పి తోడు పెట్టుకుని తెలియదు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు. ఒక మనిషి గ్రీన్ కార్డు తీసుకుని విదేశాలకు వాడిపోయినాడు. ఆయన కూడా వాడిపోతాడు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి మనం విచ్చలవిడిగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజలకు మనము జవాబుదారీతనంగా ఉండాలి. మీకు మీ గ్రామంలో అంతమంది ఉంటే గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మీకు ఇచ్చారంటే మీరు మంచి నాయకుడని, ఆ గ్రామంలో మీకు విలువ ఉందని మిమ్మల్ని నియమించారు. ఆ స్థాయిని, ఆ గౌరవాన్ని రెట్టింపు చేసుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి. ఖచ్చితంగా మొన్న ప్రచారం పోయినప్పుడు ఊర్లో దాదాపు 14 మంది మీద కేసులు పెట్టినారు. 14 మంది మీద కేసులు పెట్టినారు. 40 రోజులు ఊరు వెళ్ళారు. అవన్నీ కూడా ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ఏ పోలీసులు అయితే అర్థం పెట్టుకుని మన వాళ్ళని ఇబ్బంది పెట్టారో అదే పోలీస్ స్టేషన్ వల్ల ఆ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని ఖచ్చితంగా నిలబెడతా, దాంట్లో సమస్య లేదు. కానీ మీరు మాత్రం గ్రామాల్లో గొడవల జోలికి కానీ, ఘర్షణ జోలికి కానీ, ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాల జోలికి కానీ వెళ్ళొద్దండి. మీకేం కావాలో అడగండి. తిప్పేసామ దగ్గరికి వచ్చి మీ గ్రామానికి ఏం కావాలో అడగండి. ఇందాక డాక్టర్లతో మాట్లాడాం. వాళ్ళ సమస్యలు నేను చెప్పినారు. మా గ్రామంలో, మా మండలంలో ఈ హాస్పిటల్ ఉందంటే ఇక్కడ డాక్టర్లు లేరు, ఇక్కడ హాస్పిటల్ అధ్వానంగా ఉంది. ఇవి చూడండి. ఫస్ట్ ఇట్లాంటివి చేయండి. ఈ రోజు నుంచి మా అధికారాన్ని మీకు వికేంద్రీకరణ చేస్తా ఉన్నాము. ఇది ఏ నియోజకవర్గంలో జరగలేదు. మీ 14 మంది 15 మంది ఎంఎస్ రాజు, తిప్పేసామన్న అంతా మీరే. మేము ఏ నమ్మకంతో అయితే మీకు ఈ అధికారాన్ని ఇస్తా ఉన్నామో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి. మీ 10 మంది 15 మంది ఆ పంచాయతీ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఆ వాట్సాప్ గ్రూప్ లో నేను, తిప్పేసామన్న, శ్రీనివాసమూర్తి అన్న, ఆ మండల కన్వీనర్, ఖచ్చితంగా నలుగురు ఉంటాం. మీరు మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు. అందరం కలిసి ఫీల్డ్ ఆ గ్రూప్ లో మీ 14 మంది 15 మంది 10 మంది అయితే 10 మంది ఉంటారు. నేను ఫీల్డ్ అసిస్టెంట్ ని ఫలానా ఎల్లైనా పుల్లైన అనుకుంటాను అన్నా మా అందరికి అంగీకారమే. దాంట్లో పెట్టేసేయండి. మీరు మా దగ్గర కూడా పెట్రోల్ ఖర్చులు పెట్టడానికి మనిషికి రావాల్సిన అవసరం లేదు. ఆ గ్రూప్ లో పెట్టండి. అట్లా ప్రతి పంచాయతీకి ఆ గ్రూప్ ఉంటుంది. మీ గ్రామానికి ఏం కావాలన్నా, ఎక్కడ ఇష్యూస్ జరిగినా దాంట్లో మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ రవి, బాలకృష్ణ ఆ గ్రూపుల్ని చూస్తూ ఉంటారు. ఏమొస్తే అది మా దృష్టికి తీసుకుంటా అండి. అంతేనా? ఏమో కావాలన్నా అంటే తాగునీరొద్దు, రోడ్లొద్దు. మీకు మీ డీలర్స్ ఇస్తే చాలు, మీ డీలర్లు ఇస్తే చాలు. చాలా అధ్వానంగా ఉన్నాయి సార్. కొన్ని గ్రామాల్లో నీళ్ళు అయితే ఇవన్నీ వస్తాయి, నిదానంగా వస్తాయి. మేము ఇచ్చిన గ్రామాలను ఖచ్చితంగా చేస్తాము. దాంట్లో సమస్య లేదు. మనం ఏదైతే ఎన్నికల ప్రచారం ఇచ్చామో వాటి గురించి ఆల్రెడీ మొన్న మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కలవడం జరిగింది. ఒక 15 కోట్ల రూపాయలు రోడ్డు కూడా ఇస్తారు. ప్రతి వారం అధికారులతో రివ్యూలు ఉంటాయి. రెవెన్యూ అధికారులు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, రివ్యూలు ఉంటాయి. ప్రజలకు ఏం కావాలో అవన్నీ చేస్తాము. మేము ఇచ్చినటువంటి హామీలు, మనందరం కలిసి ప్రజలకు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా ఏవైతే సాగునీరు, తాగునీరు, ఇక్కడ పరిశ్రమలు హామీలు ఇచ్చామో అవన్నీ ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఇవన్నీ మనం ఊరుగా చెప్పి రేపు ఎలక్షన్ లో మళ్ళీ ఏమని పోతాం. నేను కూడా పనులు తిప్పేసే మాత్రం ఎప్పుడు వస్తాను. మళ్ళా అట్లా కాదు కదా. నాకు ఇంకా 40 సంవత్సరాలు ఎక్కువ కాలం ఉంటాను. కాబట్టి ఏదైతే హామీ ఇచ్చినామో అవన్నీ నెరవేర్చే బాధ్యత మాది. మీరు ఊరుకున్నా, నేను ఊరుకున్నా, నేను ఊరుకోలేదు కదా. ఊరుకోండి సార్. ఏమన్నా మాట్లాడుతుందే అన్ని దానికి వస్తాయా? సాగునీరు అన్ని దానికి వస్తాయి. చాలా మంది బాధపడతారు. ఖచ్చితంగా చేస్తాం. జంతువులు తీరు ధర్మాలు పట్టుకుంటాం.
చేస్తాను మాట ఇచ్చేసే పర్లేదు. సమాంతర గవర్నమెంట్ కదా. రేపు రివ్యూ ఉంది, తర్వాత పేపర్ చూసి మాట్లాడు. రేపు రివ్యూ ఉంది అవుతా, అయిపోయినాక మాట్లాడు. మీ అందరికీ పేరు పేరున పార్టీ విజయానికి కృషి చేసిన, నా గెలుపుకి పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేస్తూ 24 గంటలు మీరు నా బాలకృష్ణ కానీ, రవి కానీ, నా దగ్గర ఉండే అశోక్ కానీ, మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్లు చేయండి. ఇబ్బంది పడొద్దండి. 5 సంవత్సరాలు ఇబ్బంది పడినాం, 5 సంవత్సరాలు కష్టాలు అనుభవించినాం, 5 సంవత్సరాల అవమానాలు, కన్నీళ్లు ఎన్ని చూసినాం. నా మీద 55 కేసులు, 12 జిల్లాలు. ఎప్పుడు ఏ కోర్టు వాయాలో తెలియదు. సో అట్లా మీరు కూడా అధికారం కాబట్టి దాన్ని మనం శాశ్వతంగా పెట్టుకోవాలనుకుంటే మంచి పనులు చేయాలా, మంచి పనులు చేయాలా. మీరు గ్రామాల్లో ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఈగోలని అక్కడ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఎవరో తిట్టినారనో లేదా విమర్శించినారనో వాళ్ళని శాశ్వతంగా దూరం చేసుకోవద్దండి. సందర్భాన్ని బట్టి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. తిట్టినోని కూడా దగ్గర పెట్టుకుని జేజేలు కొట్టించుకోండి. అప్పుడు మీరు బలపడతారు. మీరు బలపడితే నేను బలపడినట్లు. మీ నాయకత్వాన్ని ఈ 5 సంవత్సరాల్లో మీ గ్రామంలో మీరు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ప్రతి ఒక్కరు నమస్కారం పెట్టే స్థాయికి మీరందరూ ఎదగల. మీరు ఎదిగితే మా స్వార్థమే పార్టీ పటిష్టంగా ఉంటుంది. పార్టీ ఎప్పుడైతే బలంగా ఉంటుందో మనకు పని తక్కువ ఉంటుంది. మనం పార్టీని పటిష్టం చేసుకునే ఇది ప్రభుత్వంలో ఫీల్ కావద్దండి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామని కష్టపడదాం. ప్రభుత్వం అనేది మనకి బోనస్. ప్రతిపక్షంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసినామో, పార్టీ పటిష్టతకు, నిర్మాణానికి, మన గెలుపుకి ఏ రకంగా వ్యూహాలు రచించినామో అంతే స్థాయిలో ఒకవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మీ గ్రామాన్ని అభివృద్ధి, మరోవైపు ఉన్నాయో అన్న అందుబాటులో లేకపోయినా, నేను అందుబాటులో లేకపోయినా ఇక్కడ బాలకృష్ణ ఆఫీసులో 3-4 ఉంటారు. ప్రతి మండలానికి సపరేట్ వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. ఆఫీసులో ఏ మండలానికి సంబంధించిన వినతి పత్రాలు కానీ, మండలానికి సంబంధించిన మనం చేసిన అభివృద్ధి కానీ మండలాల వారీగా కంప్యూటర్లో ఫీడ్ చేసి మండలానికి ఒకరిని ఆఫీసులో కూడా పెడతాం. వ్యవస్థ రావడానికి ఒక 10 రోజులు పడుతుంది. ప్రతి మండలం సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఏమన్నా బిల్లులు ఎక్కువ చేసుకొని తెచ్చుకోలేకపోయినా అవి తీసుకోండి, మనం అవి కూడా చేపించేద్దాం. దొంగ బిల్లులు తేవద్దండి. దొంగ బిల్లులు తెస్తే నిజాయితీగా ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. బెంగళూరుగా మీ ఇంటిగా ఖచ్చితంగా చేయొచ్చు. జంతువులు సీర ధర్మాలు పట్టుకొద్దాం. చేస్తాను మాట ఇచ్చేసే పర్లేదు. సమాంతర గవర్నమెంట్ కదా. రేపు రివ్యూ ఉంది, తర్వాత పేపర్ చూసి మాట్లాడు. రేపు రివ్యూ ఉంది అవుతా, అయిపోయినాక మాట్లాడు. మీ అందరికీ పేరు పేరున పార్టీ విజయానికి కృషి చేసిన, నా గెలుపుకి పనిచేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాభివందనం తెలియజేస్తూ 24 గంటలు మీరు నా బాలకృష్ణ కానీ, రవి కానీ, నా దగ్గర ఉండే అశోక్ కానీ, మీకు ఏ సమస్య ఉన్నా ఫోన్లు చేయండి. ఇబ్బంది పడొద్దండి. 5 సంవత్సరాలు ఇబ్బంది పడినాం, 5 సంవత్సరాలు కష్టాలు అనుభవించినాం, 5 సంవత్సరాల అవమానాలు, కన్నీళ్లు ఎన్ని చూసినాం. నా మీద 55 కేసులు, 12 జిల్లాలు. ఎప్పుడు ఏ కోర్టు వాయాలో తెలియదు. సో అట్లా మీరు కూడా